అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. ఏ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్. అంటే ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి మరికొన్ని కొవ్వొత్తులను వెలిగిస్తుంది అనేది వివేకానందుడు చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి. సో అలాంటి సూక్తిని ఆదర్శంగా తీసుకొని చాలామంది తాము ఆచరిస్తున్నటువంటి నియమాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, అలాగే వ్యాపారాలు కావచ్చు, జీవితం కావచ్చు, సో చాలామంది వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాంటి కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి వహీద్ హుస్సేన్ గారు. సో వహీద్ హుస్సేన్ గారు మనతో ఉన్నారు. వారితోటి ఒకసారి మాట్లాడి అసలు ఏంటి రాజకీయాలు, ఏంటి ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, అసలు రాజకీయాల మీద ఆయనకు ఉన్నటువంటి దృక్పథం ఏంటి, అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి సార్ అసలు ఏంటి, అసలు కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాలు ఏంటి, అసలు రాజకీయాలకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్తో వచ్చినటువంటి ఒక నేపథ్యమా, ఏంటి అసలు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? ప్రారంభానికి ముందు మీరు మన గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారి ఒక సూక్తి మీరు చెప్పడం జరిగింది. అదే స్వామి వివేకానంద గారి పుస్తకంలో మొదట్లోనే ఒక పేర వస్తుంది. నీ ఆశయం దృఢమైందైతే, నీ సంకల్పం దృఢమైందైతే, నీ ఆశయ సిద్ధికి నీ అంతఃప్రపంచంతో పాటు ఈ బాహ్య ప్రపంచం కూడా సహకరిస్తుంది అని చెప్పేసి, అటువంటి సూక్తులను నేను సంపూర్ణంగా విశ్వసించేవాడిని, నమ్మేవాడిని. నేను ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు అంటే గత 2019, 2024లో జరిగిన రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత ఎంతో కొంత ఈ సమాజం మీద బాధ్యత ఎవరికైతే ఉందో, సమాజం మీద బాధ్యత ఉన్నవాళ్ళు, సమాజాన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళు ఈ యొక్క రాజకీయ పోకడలని మనము ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ కాదు కదా అనే ఒక కోణాన్ని నేను దగ్గర నుంచి చూసిన తర్వాత, మనము నోరు మూసుకొని మనకెందుకులే అని చెప్పేసి కూర్చుంటే బాగుండదు, మనము ఏదో మన గలం ఇప్పాలి అని చెప్పేసి ఉద్దేశంతో 2019లో గత ప్రభుత్వము మొదలవుతే 2021లోనే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను దగ్గర నుంచి చూసి నేను గలమెత్తాలి అనే ఉద్దేశంతో నేను గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను స్వయానపై సార్ గారిని కలవడం జరిగింది. ఆ రోజుకి ఇంకా కరోనా ఉంది. నా మొట్టమొదటి ఫోటో మీరు చూస్తే సార్ తోటి కలిసింది నేను, సార్ ఇద్దరం మాస్కులతోటి ఉన్నాం. అప్పుడు మొట్టమొదటి ఆ రోజు సార్ తోటి మంచి అవకాశం దొరికింది. చాలాసేపు సార్ తోటి మాట్లాడితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే, నేనేదో అక్కడ 1 కిలో దొరుకుతుందని నేను వెళ్తే టన్నుల యొక్క భాండాగారం అక్కడ. అంటే జ్ఞానం, నాకు టన్నుల జ్ఞానం అక్కడ దొరుకుతుంటే నేను ఆ రోజు సార్ దగ్గర చూసి, సార్ దగ్గరనే నేను చాలా నేర్చుకోవాలి, ఆయన మార్గదర్శనంలో నడవాలి, ఆయన మార్గదర్శకత్వంలో నడవాలి అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను.